సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అన మాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి
దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును, నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె, అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె, మంత్రపుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి ఏకదా నైమిషారణ్యే ఋషయా శౌనకాదాయ సర్వే సుతం పౌర్ణికం గలు. పూర్వకు నాడు కొంతమంది శౌనక మహామునులు ఈ విధంగా అంటున్నారు, స్వామి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా మనకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయో దానిని వివరంగా చెప్పండి శ్రద్ధగా అంటున్నారు. అదే సమయంలో మహామునులు అంటున్నారు, స్వామి ఈ లోకములో శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు అవతరించున్నాడు. ఆ విషయాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించున్నాడు. అదే సమయంలో శ్రీ నారద మహాముని అన్ని లోకములు తిరుగుతూ మార్గవంశాన భూలోకానికి వచ్చారు. ఆ యొక్క భూలోకం రాగానే భూలోకములున్న మానవులు కష్టంగా జీవిస్తున్నారట. వారి యొక్క కష్టం చూసి నారదమామని ఆలోచించుకుని విష్ణులోకానికి వెళ్ళారు. అక్కడ తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంకు చక్ర గదా పద్మ వనమాలా విభూషితం. ఆ విష్ణులోకములో శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మాండంగా శంఖము చక్రము అన్ని అలంకారాలతో కూడుకున్నారు స్వామివారు. ఆ యొక్క స్వామివారం చూసి ఈ నాటిల వారు ప్రార్థిస్తున్నారు, స్వామి జగత్రక్షక ఈ భూలోకములో మానవులు కష్టంగా జీవిస్తున్నారు, వారి యొక్క కష్టం ఎలా పోవాలి, దీనికి అనుగ్రహం ఉందా స్వామి, సంకల్పం చెప్పండి అనగానే ఆ సత్యనారాయణ స్వామి సంతుష్టుడై, నారద మీరు చాలా మంచి విషయం అడిగారు. ఈ లోకములో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఆ వ్రతమును ఆచరించండి అనగానే ఆ నారదమామని అన్నారు, స్వామి మీరు వ్రతం చేయమంటున్నారు, ఆ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంగా చేయాలి స్వామి అనగానే నారద శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఏ మాసములైనా ఆచరించవచ్చును. ఏకాదశి పౌర్ణమి మంచి రోజున లేని పక్షంలో ఏ శుభ కార్యక్రమం చేసినప్పుడైనా, గృహప్రవేశం చేసినప్పుడైనా, వివాహం చేసినప్పుడైనా, ఎప్పుడైనా ఎటువంటి కష్టములు వచ్చినప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం చేయవారు ఉదయం లేచి సత్యనారాయణ స్వామికి సంకల్పం చేసుకుని ఉదయం కాలమునైనా సాయంకాలమునైనా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతం చేయవారు పీటను అలంకరించి ఆ పీట పైన కొత్త వస్త్రం మరిచి బియ్యం పోసి నవగ్రహాలు పెట్టి కలశం పెట్టవలేను. ఆ కలశం పైన వస్త్రం ఉంచవలేను. తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహానికి పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలతో అభిషేకం చేసి ఆ యొక్క విగ్రహాన్ని కలశం ముందు ఉంచవలేను. ఏ పూజా కార్యక్రమం చేసినా ముందు విఘ్నేశ్వర స్వామి పూజ ఆచరించాలి. తర్వాత ఆదిత్య నవగ్రహాలను మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణు పూజ ఆచరించాలి. ఈ వ్రతం చేయవారు స్వామివారికి అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక అన్ని కూడా కిలోంబావు చొప్పున ప్రసాదం తయారు చేసి నివేదన చేయాలి. ఆ వచ్చిన బంధువులు మిత్రులు కూడా పంతులు గారు చెప్తున్న కథను విని ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేయవలను. ఈ స్కంద పురాణం నుండి 1వ అధ్యాయ సమాప్త.
ఈ యొక్క యాదవులు ఇచ్చిన తీర్థ ప్రసాదం తీసుకుంటానా అనుకుని తన రాజ్యాన్ని బయలుదేరాను. ఆ రాజుగారికి చాలా మంది సంతానం ఉంది, రాజ్యాధికారం ఉంది. రాజు తన రాజ్యాన్ని వెళ్ళగానే శ్రీ సత్యనారాయణ స్వామికి పరీక్ష పెట్టారు. ఇందులో మాత్రం అది వెళ్ళగానే అది రాజ్యం పడిపోయింది. సంతానం మూర్ఛపడిపోయారు. రాజు చాలా కంగారుగా బాధపడుతూ దుఃఖిస్తున్నాడు. ఇదే ఇలా జరిగింది, నేను ఈ యొక్క పొరపాటు ఏం చేశాను, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా కంగారు పడుతుండగా గుర్తుకు రాగానే వెంటనే శ్రీ సత్యనారాయణ స్వామి వారికి లెంపలేసుకొని అపరాధ మంత్రం చెప్పుకొని అదే యాదవులతో కలిసి అదే చెట్టు వద్ద మారేడు దళాలతో ఓం నమో నారాయణాయ నామాన్ని పఠిస్తూ వ్రతం మొదలెట్టారు. అలా చేయడం వల్ల పుత్రాం దేహి యశోదేహి, ఇక రాజ్యం తిరిగి వచ్చింది, పుత్ర సంతానం బాగుంది కాబట్టి ఇంత ప్రసాదం తీసుకోవాలి అనుకుని తన రాజ్యంలో ఉన్న వారందరికీ ఈ స్వామివారి మహాత్యాన్ని వివరించారు. ఎవరైనా వ్రతం జరుగుతుండగా చూస్తే చాలు, కథ వింటే చాలు, తీర్థం ప్రసాదం తీసుకుంటే చాలు, ఈ వ్రతం చేసినంత ఫలితం దక్కుతుందని చెప్పి ఆ నారదమాముని పూజించాడు. మన కలియుగ దైవం మాత్రం ఏడుకుంటల స్వామి కాబట్టి స్వామివారే సంకల్పం చేసుకుంటే చాలట సకల కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి నారదమాముని వివరించాడు. ఈ స్కంద పురాణం నుండి పంచమోధ్యాయ సమాప్త. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప.
పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ